దాహం వేస్తే నీళ్ళు ఎంత అవసరమో, నీ కోరిక వస్తే ఆ కోరిక తీర్చుకోవడానికి తప్పేంటి? బా ఏం మాట్లాడతారండి. కోరిక తీర్చుకోవడం తప్పేంటి అంటారు. కోరిక ఎక్కడ తీర్చుకుంటున్నాం? ఒక క్రమం లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, పిల్ల ఏమండి ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకుంటా ఉంటే దానివల్ల ఎంత ప్రమాదం. ఒప్పోని నీవు నమ్మవు, దేవుని నమ్మవు, పాపం కాదంటున్నావు, కనీసం రోగాలు వస్తాయని కానీ జ్ఞానం లేదా? ఏమంటే ఈరోజు ఎయిడ్స్ వ్యాధి రావడానికి ఒక మనిషి కోరిక తీర్చుకోవడానికి ఒక కోతి దగ్గరికి వెళ్ళాడట. దానివలన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. కనీసం రోగం, నీకు పాపము అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మవు, స్వతంత్రుడు అనుకున్న నువ్వు నా నాస్తికుడివి, కమ్యూనిస్టువి, రైట్. మరి ఒక జంతువుతో పోవడం వలన ఆ జంతువు దగ్గర ఉన్న రోగం నీకు వస్తుందని కనీస నాలెడ్జ్ లేదా, సామాజిక స్పృహ లేదా? నీకు ఒక కొత్త వ్యాధి వస్తే దానికి మందు రాక